అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనకి 18 శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం గురించి మనందరికీ తెలుసు. కానీ మనకి తెలియని మరో మహత్తర మహిమాన్వితమైన దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం 400 సంవత్సరాల క్రితం బోడుప్పల్ ప్రాంతంలో కొండపైన స్వయంభూగా వెలసిన మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం. స్వయంభూ అంటే మానవుడి చేత తయారు చేయబడిన విగ్రహం కాదని మనందరికీ తెలుసు. ప్రజల్లో భక్తి విశ్వాసం ఉన్న చోట భక్తుల కోరికలకు అనుగుణంగా వారి భక్తికి మెచ్చి స్వయంగా ఆ దేవదేవుడే విగ్రహ రూపంలో భూమి నుండి ఉద్భవిస్తాడట. వాటిని స్వయంభూ దేవతలు అని అంటారు. అలా భక్తుల కోరిక మేరకు స్వయంగా అవతరించిన భగవంతుడే మనమప్పుడు చెప్పుకుంటున్న గుడి మల్లన్న స్వామి. ఇలా స్వయంభూగా వెలిసిన దేవతల ఆలయాల్లో అసాధారణమైన పవిత్రత, ఆధ్యాత్మిక శక్తి అనంతమై ఉంటుందని మన వేద పురాణాలు చెబుతున్నాయి. మనుషులు ఎన్నో జన్మలు ఆ దేవుడి గురించి తపస్సు చేస్తే గాని భగవంతుడి దర్శనం మనకి లభించదు. కానీ ఎందరో మహానుభావులు, ఋషులు, మహర్షుల పుణ్య ఫలితమే నాటి స్వయంభూ దేవతలు. శ్రీశైల మల్లికార్జున స్వామి, కాశీ విశ్వనాథ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, అమర్నాథ్ గుహలో మంచు శివలింగం, అరుణాచలేశ్వరుడు ఇలా ఎంతో మంది దేవతలు స్వయంభూగా అవతరించి భక్తుల కోరికలు తీరుస్తున్నారు. భక్తులు చెప్పే అనుభవాల ప్రకారం స్వయంభూ విగ్రహ దేవతలపై అభిషేకం చేసినప్పుడు మన హృదయానికి శాంతి అలుముకుంటుంది. అనేక ప్రత్యానుభూతులు కలుగుతూ ఆ భగవంతుడు మన వెంటే ఉన్నట్లు అనుభూతి కూడా కలుగుతుంది. ఈ క్షేత్రాల్లో పూజలు చేసిన వారికి కర్మ విమోచన, భయ నివారణ, ఆధ్యాత్మిక సాన్నిధ్యం, ఆత్మనిశ్చలత కలుగుతుంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం స్థానికంగా గుడి మల్లన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గుడి మల్లన్న ఆలయం కథ తెలంగాణ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన కుమరవెల్లి మల్లన్న ఆలయ కథకు అనుబంధంగా ఉంది. గుడి మల్లన్న ఆలయం మరియు కుమరవెల్లి మల్లన్న ఆలయం మధ్య ఉన్న సంబంధం జానపద, పురాణ, ఆచారపరంగా చాలా గాఢమైనది. ఈ రెండు ఆలయాలు ఒకే దైవ స్వరూపానికి అంకితం.
పురాణాల ప్రకారం మల్లన్న స్వామి దేవి మొదలమ్మను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె అన్నదమ్ములు మల్లన్నకు పరీక్షలు పెట్టారు. వేడి నీళ్ల పైన నడవాలి, విరిగిన నెత్తికుండలో పాలతో బోనం పోసి ఆలయానికి తీసుకురావాలి, గద్దలతో ఉన్న అరణ్యంలో పూలదారాలు వేయాలి. ఈ పరీక్షలు సాధారణ మనిషి సాధించలేనివి. కానీ మల్లన్న స్వామి భక్తి, శక్తితో, ధైర్యంతో ఒక్కొక్కటిగా అన్ని పరీక్షలు తట్టుకొని చూపించాడు. అతడి నిబద్ధతను చూసినప్పుడు జనాలు ఇతడే నిజమైన దేవత అన్నారు. ఈ కథను ఒగ్గు కథ రూపంలో పాడుతూ ఆలయం చుట్టూ జరిగే ఉత్సవాల్లో ప్రజలకు వినిపిస్తారు. ఒగ్గు కథలు అనేవి ఈ భక్తి క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కుమురవెల్లిలో జరిగే మల్లన్న జాతరలకు ఒక ప్రేరణగా బోడుప్పల్ గుడి మల్లన్న ఆలయంలో కూడా బోనాలు, అగ్నిగుండాలు వంటి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు ఇరు ప్రాంతాల నుంచి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. కుమురవెల్లి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందిందో అదే అనురాగంతో బోడుప్పల్ గుడి మల్లన్న ఆలయాన్ని స్థానికులు ఆదరిస్తున్నారు. చాలామంది గుడి మల్లన్నను కుమరవెల్లి మల్లన్నుడే తమ ఊర్లో స్థిరంగా నివాసం చేశాడని భావిస్తారు. ఈ ఆలయంలో స్వయంభూగా వెలసిన మల్లికార్జున స్వామి వారికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేస్తారు. స్వామిని అందంగా అలంకరించి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి శివరాత్రికి రుద్రాభిషేకం ఘనంగా జరుగుతుంది. ఆ రోజు శివశక్తులు వచ్చి దీప ధూప నైవేద్యంగా అర్పించి మల్లన్న స్వామికి బతుకమ్మ పాటలు పాడి జాగారం చేస్తారు. ఈ జాగారానికి చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రజలు తరలి వస్తారు. పూజారులు చేసే అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు ఇవన్నీ మనం కనులారా చూసే ఆధ్యాత్మిక తృప్తి. అమ్మ భ్రమరాంబాదేవి సన్నిధిలోకి వెళ్ళగానే అమ్మవారి చల్లని చూపు మన మీద ఉంచాలనే మాట మన మనసులో తలుచుకుంటాం. ఈ దేవాలయంలో మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడి ఆలయాలు కలవు. మరియు నవగ్రహాలు, శనీశ్వరుని ప్రత్యేక విగ్రహం కూడా కలదు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం వారు ప్రత్యేక గోశాలను నిర్వహించి గోసేవ చేస్తున్నారు. ఈ గోవుల నుండి వచ్చే పాలు, నెయ్యి స్వామివారికి పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఈ ఆలయం శివశక్తుల ఐక్య రూపమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అంకితం. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా జానపద, సాంస్కృతిక సంపదను మేళవించే ధార్మిక క్షేత్రం. గుడి మల్లన్న ఆలయం చుట్టూ ఉన్న గాలి కూడా ఒక పవిత్రత కలిగి ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది.
ఈ ఆలయం మన పెద్దలు నిలబెట్టిన ఒక జీవమయం. మన భవిష్యత్ తరాలు కూడా ఈ ఆలయాన్ని చూసి మన పరంపరలో మన నమ్మకాలు, మన భక్తిని తెలుసుకోవాలి. భక్తి, శ్రద్ధ, సాంస్కృతిక వైభవం అన్నీ కలగలిసిన గుడి మల్లన్న స్వామి ఆలయం ఒక్కసారి తప్పనిసరిగా దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం. మీరు కూడా బోడుప్పల్ రాగానే గుడి మల్లన్న స్వామి దేవాలయం దర్శించి పరమశాంతిని అనుభవించండి. నువ్వు నన్ను శోధించకూడదు, నువ్వు నిన్ను శోధించు. నీవే నాలో ఉన్నావని గుర్తుపడితే నేనే నీలో వెలుస్తాను. భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడు మనలోనే స్వయంభూ రూపంలో ఉంటాడు. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండే ఉత్తర భారతదేశ ప్రజలు ఈ ఆలయంలో గంగౌర్ అనే పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ పండుగ చైత్రమాసం మొదటి రోజున జరుపుకుంటారు. గంగౌర్ అంటే గన్ అంటే శివ అని, గౌర్ అంటే గౌరీదేవి అని అర్థం. ఇది శివపార్వతుల పవిత్ర కలయికగా చెప్పుకుంటారు. అందుకే ఆడవారు ఈ పవిత్ర రోజున ఈ దేవాలయంలోని రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి వాళ్ళ భర్తలు ఆరోగ్యంగా ఉండడం కోసం శివపార్వతులకు ఆటపాటలతో పూజిస్తారు.
चैत्र मास री महीना री बड़ी दशा है वह घरी दशा है। आप भाई अमर सुहाग रेवे अंदर भंडार भरे दशा माता सब रोई भलो करे सब दुनिया रो सब 12 महीना सुहाग रे है धन धन सब लाभ लक्ष्मी देवे भगवान वन और सब पूजा हिन वास्ते भगवान री दशा माता री व्रत करे पूजा करे पीपल पूजे बल्लो पूजे सब कुछ भगवान अच्छो करे। दशा माता घर के लिए अच्छा सब परिवार के लिए अच्छा बच्चों के लिए अच्छा सब अंदर लक्ष्मी सब भगवान देते हैं। दशा माता अंधन लाभ सब लक्ष्मी देवे भगवान दशा माता और सबारे भला करो सबारी दशा बढ़िया आवे भगवान बस वही अडेड़ी जाए जो अडेड़ी दशा माता सबरे रह जो भगवान सबरे स्वाग मरा सबने खुशी राख जो भगवान यार ते मेरा पियोला दो रोकड़ो दशा माता यार ते मेरा पियोला दो रोकड़ो रपियोला दो रोकड़ो आनंद आयो मोकड़ो रपियोला दो रोकड़ो आनंद आयो मोकड़ो दशा मारे यार ते मेरा पियोला दो रोकड़ो दशा मारे यार ते मेरा पियोला दो रोकड़ो सोरा ना से सोर्यो ना से और ना से डोकरो सोरा ना से और ना से डोकरो दशा मारे यार ते मेरा पियोला दो रोकड़ो दशा मातर यार ते मेरा पियोला दो रोकड़ो रपियोला दो रोकड़ो आनंद मोकड़ो रपियोला दो रोकड़ो आनंद आयो मोकड़ो दशा मातर यार ते मेरा पियोला दो रोकड़ो दशा मातर यार ते मेरा पियोला दो रोकड़ो सोरा ना से सोर्यो ना से और ना से डोकरियो सोरा ना से सोर्यो ना से और ना से डोकरियो दशा मातर यार ते मेरा पियोला दो रोकड़ो दशा मातर यार ते मेरा पियोला दो रोकड़ो दसाए मगरे मगरे में पेरो मगरा में तोरो तो दसाए मगरे मगरे में पेरो मगरा में तोरो तो दसाए सोंडे सड़े ने बेगा आवे जो जानियो जो वे हाट दसाए टोड़िए सड़न बेगा दसाए घेरे गो मारो गागरो तोरे ओडण दकनी शेर दसाए घेरे गो मारो गागरो तोरे ओडण दकनी रो शेर दसाए सोंडे सड़े ने जो जानिया जो वे वाट दसाए टोड़िए जो दसाए रकड़े गड़ाओ तो आते सरे तोरे नगिनो रोज दसाए रकड़े तोलाते सरे करे नगिन रोसेण दसाए सोंडे सड़े ज्योति जानियो जो वे बाट दसाए टोड़िए सड़े माता तो मारे आई जो माता जो पवना दशा माता ए बरन दशा मरे
హర హర మహాదేవ్, శంభో శంకర. సమస్త భక్తజనులకు, కాలనీవాసులకు, ప్రముఖులకు అందరికీ శుభాశిస్సులు. శ్రీ భ్రమరాంబాసేత మల్లికార్జున స్వామి దేవాలయము ప్రాచీన కాలము అంటే ఒక 400 సంవత్సరాల క్రితమటువంటి ఒక ఈ దేవాలయము ఇక్కడ హైదరాబాదుకు ఒక 10 కిలోమీటర్ల దూరం లోపల బోడుప్పల్ అంటే బొడ్డుప్పర్, ఈ బొడ్డుప్పల్పై బొడ్డు అంటే ఇది నాభిస్థానము. నాభిస్థానం అంటే మనిషికి అక్కడి నుంచే ప్రతిదీ ఉద్భవిస్తుంది. అలాంటి ప్రాంతం లోపల ఇక్కడ ఒక శివలింగము ఆ రోజుల నుండి అంటే ఒక సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ స్వయంభూ భ్రమరాంబాసి మల్లికార్జున స్వామి వెలిసినటువంటి ఒక దేవాలయము, స్వయముగా వెలిసినటువంటి ఒక ఇది. ఇక్కడ పురాణ కాలం లోపల ఒక ఇల్లు లేదు, చిన్న కుగ్రాము బొడుపల్లి అనేది. ఈ ప్రాంతం లోపల ఒక కొండ, ఇప్పుడు మనకు కనబడేది ఏదైతే ఉందో మనకు అది కొండ పై భాగము, మిగతా భాగం అంతా ఈ భూమి లోపల ఉంది. ఇక్కడే నీరు అంటే కోనేరు, నీళ్ళుండే స్థలాన్ని కోనేరు అంటారు తెలుసు కదా, అలా కోనేరు ఉండేది. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా శివరాత్రి రోజు ఒకటి, తర్వాత ఇదేది బోనాలు చేసుకుంటారు చూడండి, ఆ బోనాల పండుగలప్పుడు కూడా ఇక్కడ జాతరలు జరిగేదట. ఒక 40 సంవత్సరాల నుండి మాత్రం ఈ దేవాలయము దినదినం అభివృద్ధి చెందుతూ అమ్మసాని వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల వాళ్ళ ఇది, ఈ స్థలం కూడా వాళ్ళదే. వారి యొక్క అబ్బాయి శ్రీ సత్యనారాయణ స్వామి రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారి యొక్క అబ్బాయి హారిక కొండరెడ్డి గారి యొక్క వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ దేవాలయము ఇప్పటి వరకు చక్కగా దినదినము మెయింటైన్ చేయబడుతుంది. ఈ యొక్క భ్రమరా మల్లికార్జున స్వామి వారి దేవాలయం లోపల మనకు ఉన్నటువంటి యొక్క కోరికలు కానివ్వండి, ఇష్టాలు కానివ్వండి, మనము సంతానం కానివ్వండి, ఏదైనా కానీ వచ్చి ఇక్కడ మనం మొక్కుకుంటే ఆ యొక్క పనులు సఫలీకృతం తొందరగా అవుతాయని చెప్పేసి మనకు భక్తుల యొక్క విశ్వాసము. అలాంటి దేవాలయము ఈరోజు మనము ఇక్కడికి ఆయన ద్వారా ప్రతి వాళ్ళు కూడా చక్కటి వాళ్ళ యొక్క పనులను శుభం చేకూరుతూ వారికి అన్ని విధాలుగా ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన ప్రతి వాళ్ళు కూడా ఆయురారోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి మనం నడిపిస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితము ఈ యొక్క దేవాలయము ఏది శివాలయము భ్రమరాంబ స్వామి వారి యొక్క దేవాలయాన్ని ఫస్ట్ నిర్మించడం జరిగింది. తర్వాత అమ్మవారు ఆ పక్కకే అమ్మవారి దేవాలయము, ఆ తర్వాత శ్రీదేవి భూజ సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము, ఆ తర్వాత రామాలయము. అంతకంటే ముందే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే మనము మల్లికార్జున స్వామిని దేవాలయం కట్టామో అప్పుడే ఆంజనేయ స్వామి వారి దేవాలయము, ఆ తర్వాత మనకు సీతారాముల లక్ష్మణుల యొక్క వారి దేవాలయము. ఇలా దినదినం ప్రవర్ధమానం అవుతూ ఈరోజు ఇక్కడ టెంపుల్ కాంప్లెక్స్ అంటే మందిర సమూహము ఇక్కడ వచ్చినా మీకు ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ దర్శనమిస్తుంది. మనం అనుకున్న పనులు కూడా చక్కగా నెరవేరుతాయి. మనకి ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి ఆలయం నందు ఏదైతే కుడి భాగం ఎడవ భాగంలో ఉందో విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుడు కుడి భాగాన ఏదైతే ఎడవ భాగం ఏదైతే ఉందో కుమారస్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి వాళ్ళకి కావాలి. సంతానం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, తర్వాత వాళ్లకు పితృదోషాలు ఉన్నటువంటి ఒక దోషాలు కూడా ఈ మందిరం లోపల మనం అభిషేకం చేసుకుంటే తప్పకుండా మన కార్యక్రమాలు అన్నీ నెరవేరుతాయని చెప్పి భక్తుల విశ్వాసము. దానివల్ల ఈరోజు దినదినం అభివృద్ధి చెందుతూ చక్కటి చూస్తున్నాము. తర్వాత ఇంకోటి ఇది మన దగ్గర ఈ దేవాలయం లోపల ఉత్సవాలు జరిపిస్తుంటాం సంవత్సరానికి. ఏది రేపు వచ్చే చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి కార్యక్రమము, తర్వాత జూలై లోపల
గురు పూర్ణిమ కార్యక్రమం సద్గురు సాయినాథ్ మహారాజుకు. తర్వాత మనకు వచ్చేది కార్తీక మాసము శివుని యొక్క పూజా కార్యక్రమాలు, శివవిష్ణువులు, మార్గేశ్వర మాసము, వైకుంఠ ఏకాదశి, అలాగే మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మాఘమాసం అందు మహాశివరాత్రి కార్యక్రమంలో లోపల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని చక్కగా వారి యొక్క ఆశీస్సులు పొందుతున్న స్వామివారి యొక్క ఈ విధంగా మనకి దేవాలయం బోడుప్పల్లో ఉండడము మనకు చాలా మనము ఎంతో పుణ్యఫలం చేసుకుంటే కానీ ఇంత చక్కటి దేవాలయము మనం దగ్గర ఉండడం జరుగుతుంది. కావున భక్తులందరికీ ఆ యొక్క స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని చెప్పి మీ యొక్క ర్యాన్ టీవీ కూడా దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. హర హర మహాదేవ శంభో. మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషములతో మీ ముందుంటాం. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.